వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అంటే లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అనేది ఒక 2-3 వారాలుగా ప్రతిరోజు కూడా అదే వార్త, అదే విషయం మీద రాజకీయ నాయకులు మాట్లాడేవారు. దానికేమో వైసీపీ నాయకులు కౌంటర్ ఇచ్చేవారు. శ్రీవారి భక్తుల మనోభావాలు అయితే తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. ఎంత అంటే ప్రొఫెసర్ గారు మీరు కూడా మారటోరియం విధించాలి, దీని మీద దయచేసి విచారణ పూర్తయ్యే వరకు కామ్గా ఉండండి, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు, ప్రతిరోజు ఏంటి గొడవ అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. కానీ అయినా కూడా తర్వాత కూడా ఈ చర్చ జరిగింది సార్. ప్రతిరోజు ప్రతి పేపర్లో ఫ్రంట్ పేజీలో ఈ జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఇదే టాపిక్ సార్. చాలామంది ఇబ్బంది పడ్డారు శ్రీవారి భక్తులు. కానీ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రస్తావన ఎక్కడా రావడం లేదు, నాయకులు మాట్లాడడం లేదు. అండ్ అదే సమయంలో ఇన్నాళ్ళు రాసిన ఆ పత్రికలు కూడా, ముఖ్యంగా ఒక 2 పత్రికలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయనే ఆరోపణ ఉన్న ఆ 2 పత్రికల్లో ఎక్కడా కూడా ఈ లడ్డు విషయం ప్రస్తావనకు రావడం లేదు. అమిత్ షా చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడికి క్లాస్ తీసుకున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడికి చాలా గట్టిగా క్లాస్ స్పీకరు అది ఇది అని చెప్పి అన్ని నేను ప్రస్తావించలేను. సో ఏంటి సార్, ఎందుకు సైలెంట్ అయిపోయారు చంద్రబాబు నాయుడు? మనమే సైలెంట్ కమ్మన్నాం. సైలెంట్ అయినాక ఎందుకు సైలెంట్ అయ్యారని మళ్ళీ అడిగితే న్యాయమా చెప్పు. మనమే చెప్పినాక సైలెంట్ కమ్మని. సో దేనికి కారణాలు ఏదైనా సైలెంట్ అయితే సంతోషం, సైలెంట్ కావాలనే కోరుకున్నాం. ఈ లడ్డు తిరుమల లడ్డు పైన కాదు, శ్రీశైలం లడ్డూలో కల్తీ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. బాత్రూమ్ కెమికల్స్ అన్నాడు. ఆ హోమ్ మినిస్టర్ అయితే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయన్నారు. తర్వాత మీకు శ్రీశైలం లడ్డు అన్నాక తెల్లారి ఈనాడులోనే సార్ కాణిపాకం శ్రీకాళహస్తి కూడా, ఈవెన్ ద్వారకా తిరుమల కూడా, ఈ మూడింటి కూడా లడ్డు కలితైంది అన్నారు. తర్వాత ఏం లేదు, దానిపైన కమిటీ లేదు, విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఒక ముఖ్యమంత్రి అలా స్టేట్మెంట్ ఇచ్చినాక నో యాక్షన్ అంటే ఏమనుకోవాలి? అది కావాలని చెప్పి అనుకోవాలా, మరి ఏమని అనుకోవాలి? బట్ ఏదైనా అమిత్ షా మీరు అన్నది సోషల్ మీడియాలో చాలా రకాల ప్రచారం జరుగుతుంది. నేనేమి అమిత్ షా చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నప్పుడు నేను కనుక నోబడీ నోస్ వాట్ హ్యాపెండ్ అంటే చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలి, అమిత్ షా అన్న చెప్పాలి ఎవరికొవరికి. అది నేను ఖచ్చితంగా నిర్ధారించలేను అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా అని. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. మీరు అన్నట్లు అమిత్ షాను కలిసిన తర్వాత అయితే తగ్గింది. కానీ నా బాధ ఏంటంటే అమిత్ షా వద్దంటే తగ్గడం కాదు, స్వచ్ఛందంగానే దీనిపైన మారటం నేను కోరుకున్నది. అది అంటే వాళ్ళు రేపు మళ్ళీ అమిత్ షా ఓకే మాట్లాడుకో అంటే మాట్లాడతారు కదా. మళ్ళీ ఒకవేళ అమిత్ షా చెప్తే తగ్గితే అమిత్ షా మళ్ళీ క్లియర్ అయితే మాట్లాడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇట్ షుడ్ నాట్ బి అన్ అమిత్ షా క్వశ్చన్ ఫ్యాక్టర్. అది రియలైజేషన్ రావాలని మాత్రం, అందుకనే మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, లేదా మాట్లాడమని కాదు. మనమే సైలెంట్గా ఉన్నాం నాకు ఎందుకు అని. రియలైజేషన్ లేకపోతే ఏంటంటే నిజంగా జరగదు. ఇప్పుడు స్వీట్ తినద్దు, ఇది మంచిది కాదు, ఇప్పటికే షుగర్ లెవెల్ పెరిగింది అని రియలైజేషన్ వస్తే మనం స్వీట్ తినం. సార్ రియలైజేషన్ అంటే తప్పు చేస్తూ ఉన్నామా, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నామా సార్, లేకపోతే నష్టం జరుగుతుందా? సో ఏదైనా కానీ దీనిపైన ఇక మాట్లాడద్దు అంటే సెల్ఫ్ రియలైజేషన్. ఇప్పుడు అందుకే నేను స్వీట్ ఉదాహరణ ఇచ్చాను. స్వీట్ తినవద్దు, దీనివల్ల డయాబెటీస్ పెరుగుతుంది అనేది సెల్ఫ్ రియలైజేషన్ అంటే తినడు. కానీ భార్య వద్దన్నదో, పిల్లలు వద్దన్నారనో, లేదా ఫ్రెండ్స్ వద్దన్నారనో ఆపితే ఏం చేస్తారు? వాళ్ళు లేనప్పుడు మళ్ళీ తింటాడు. సో దాచిపెడుతున్నారనో లేకుంటే వెతుక్కోనని తింటాడు. అందువల్ల సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. అయ్యా ఇది తిరుమల లడ్డు పైన మనము లేనిది అన్నాము అని, ఎనిమల్ ఫ్యాట్ జంతు కొవ్వు అనేది ఎక్కడ నిర్ధారించబడలేదు, కేవలం సస్పెక్టెడే. మనం అనవసరంగా అన్నాము అన్న రియలైజేషన్ రావాలి. లేదు ఏదైనా అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అన్న రావాలి. లేదా దేవదేవునికి ప్రసాదం పైన ఎందుకు మనం ప్రచారము అన్న రియలైజేషన్ రావాలి. పొలిటికల్గా రాష్ట్రం అంటే ఏదో ఒక రియలైజేషన్ అనేది వచ్చి ఆగితే సంతోషము, లేదంటే మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలియదు. మరి అమిత్ షా ఏమన్నాడో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం క్లియర్గా డిమార్కెట్ చేసుకుంది. ఇది వాస్తవం. మీకు చంద్రబాబు నాయుడు ఒక్కడే మాట్లాడి ఒకరోజు సడన్గా ఎన్డీఏ నేతలందరినీ పిలిచి నేను ఒక్కడనే మాట్లాడితే అది ఎట్లా మీరు కూడా మాట్లాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ మాధవ్ను పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడాడు. అంటే అర్థమైంది, ఎక్కడో ఒక చోట తాను చేసిన పని పైన తనకే క్వశ్చన్స్ వచ్చాయి. పక్కన కూర్చోబెట్టుకున్న మాధవ్ అసలు రెస్పాండ్ అవ్వలేదు. పక్కన కూర్చోబెట్టుకున్న మాధవ్
ఎక్కడా ఎనిమల్ ఫ్యాట్ ప్రస్తావన తీయలే, బాత్రూమ్ కెమికల్ ప్రస్తావన తీయలే, గొడ్డుకో పందికో అన్న ప్రస్తావనే తీయలే అసలు ఎక్కడ. సో బీజేపీ క్లియర్ గా డిమార్కేట్ చేసుకుంది, అది మాత్రం నిజం. అమిత్ షా మరి ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ బీజేపీ డిమార్కెట్ చేసుకుంది. బీజేపీకి అనుబంధంగా ఉండే సంఘ్ పరివార్కు సంబంధం ఉన్న, ప్రత్యక్షంగా సంబంధం ఉన్న లేదు పరోక్షంగా సంబంధం ఉన్న ఏ సంఘాలు కూడా పెద్ద కార్యాచరణ చేయలే. మీకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అనేక సంఘాలు ఉన్నాయి కదా, ఇవన్నీ హిందుత్వ కొరకు నిలబడే సంఘాలు. ఇవి కూడా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శల్ని నమ్మి రోడ్డు మీదకైతే రాలే, మనం చూసాం కదా. తర్వాత ఎక్కడా హిందూ సాధువులు కానీ హిందూ పండితులకు కానీ అంటే పొలిటికల్గా అలైన్ ఉన్న వారు మినహాయిస్తే తటస్థంగా ఉన్న వాళ్ళైతే పెద్ద నిరసన ఎక్కడా తెలపలే. సో క్లియర్గా ఈ మూడు ఏం ఇండికేషన్ ఉంటుంది, ఇది టీడీపీ గోలగానే ఉంది తప్ప కాస్త పవన్ కళ్యాణ్ మొదట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లె అందుకున్నాడు, తర్వాత ఆయన కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో డిమార్కేట్ చేసుకున్నాడు. అనుమానాలు అని మనం ప్లే చేసి కూడా చూపెట్టాం, ఆయన ఎక్కడా మళ్ళీ కలిసిందని అనలే పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట పొలిటికల్ యూనిటీ కూడా ఎన్డీఏ చూపెట్టలే ఈ ఇష్యూ పైన. సో ఎన్డీఏలో పొలిటికల్ యూనిటీ ప్రశ్నార్థకమైంది దీనిపైన. రెండవది, నాతో బీజేపీ నాయకులు చాలామంది అన్నారు, సార్ డిఫెండ్ చేయలేక చచ్చిపోతున్నాం సార్ అని. తెలుగుదేశం మొదలైంది, జనసేన నాయకుల ఆందోళన మొదలైంది. మీరు జనసేన సీనియర్ నాయకులు అడగండి, టీడీపీ సీనియర్ నాయకులు అడగండి, ఎక్కడికి పోయినా మమ్మల్ని ఏంటయ్యా ఈ లడ్డుగోలా అని అడుగుతున్నారు అని. సో చాలామంది సీనియర్ నాయకులు నాతో చెప్పారు, అందరూ మీరేని అడగచ్చు అని. అందరూ తెలుసు ఈ విషయం. తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులు జనసేన సీనియర్ నాయకులు భరించలేకపోతున్నారు. ఏంటి మావాడు ఎందుకు ఇది అందుకున్నాడో అర్థమైతలేదు, క్వాంటమ్ గురించి మాట్లాడాల్సిన వాడు ఈ లడ్డుగోలు ఏంటి, ఇది అనవసరంగా మనం పెట్టుకున్నామే, అది ఆకుండా ఇంకెక్కడెక్కడికో పోతాడు, మావాడు బాత్రూమ్ కెమికల్స్ అంటే మా హోమ్ మినిస్టర్ ఏకంగా ఆరోగ్య సమస్యలు అన్నది. సో ఇది ఇంకెక్కడికి పోతారు అనేది ఆందోళన బాగా వ్యక్తమైంది. సో దాంతో పార్టీలో కూడా తీవ్రమైన చర్చ నాకు తెలిసినంత వరకు. క్షేత్రస్థాయి నాయకులు ఆన్సర్లు చెప్పుకోలేకపోతున్నారు. జిల్లాల్లో ఎక్కడికి పోయినా మీకు జనసేన మంత్రులే చెప్తున్నారు, ఏంది ఇది బాధ, మాకు మద్దతుదారులు కూడా అడుగుతున్నారు అని. సో ఒకటి ఎన్డీఏలో మీకు అసహనం పెరిగింది, అనీజీనెస్ పెరిగింది. అసహనం కన్నా బీజేపీలో అయితే అసహనం, జనసేనలో అనీజీనెస్ పెరిగింది, తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన పెరిగింది. ఈ మూడు కాంక్రీట్ వర్డ్స్, డిఫరెంట్ వర్డ్స్ వాడుతున్నాను నేను. బీజేపీలోమో ఈ వ్యవహారం పట్ల చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్న తీవ్రత పట్ల అసహనం వ్యక్తమైంది, జనసేనలోమో అనీజీనెస్ వ్యక్తమైంది, టీడీపీలోనో ఆందోళన వ్యక్తమైంది. ఈ మూడు మీకు క్షేత్రస్థాయి నాయకులు ఎవరినైనా చెప్తారు. తర్వాత ఆలోచన మొదలైంది ఏంటంటే అసలు ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయానికి వస్తారు అనే టెన్షన్ మొదలైంది. ఈ వైసీపీ అయితే కంక్లూజన్కి వచ్చేసింది, ఇది మాకే అనుకూలంగా మారింది, చంద్రబాబు నాయుడు అతిగా చేయడం వల్ల. కేవలం సింథటిక్ గీ దగ్గర ఆగి ఉంటే వైసీపీ డిఫెన్స్లో పడేది, కానీ దీన్ని ఎక్కడెక్కడికో పట్టుకపోయే వరకు, ప్రజలు అంగీకరించని స్థాయికి పట్టుకపోయే వరకు ఇది తమకు అనుకూలంగా మారిందని వైసీపీ భావించింది. అందుకే మీరు గమనించండి, వైసీపీ వాళ్ళు ఇటీవల కాలంలో బాగా అఫెన్సివ్లోకి వచ్చారు. నిన్న కూడా కౌన్సిల్లో రైజ్ చేసింది వైసీపీ వాళ్ళే. మీకు వాళ్ళు రోడ్డు మీదకి రావడం పెరిగింది, వైసీపీ వాళ్ళ అడావుడు చాలా పెరిగింది. అంటే అప్పటిదాకా డిఫెన్స్లో పడ్డ వైసీపీ మొదట్లో ఎప్పుడైతే చార్జ్ షీట్లో మీకు ఎనిమల్ ఫ్యాట్, జంతుకో గొడ్డుకో పందుకో కలిసిందని నిర్ధారించలేదో ఇక వాళ్ళు వైసీపీ వాళ్ళు మామూలు అటాక్ రాలే. సో అంటే తెలుగుదేశం నాయకులు ఓపెన్ చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు, అసలు వీళ్ళు డిఫెన్స్లో ఉండాల్సింది ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఎదురుదాడి చేస్తానని కూడా టీడీపీ నాయకులు అన్నారు. సో టీడీపీ వాళ్ళకి ఆందోళన మొదలైంది, ఏంటి వైసీపీ వాళ్ళను మనమేదో కొడదామని చూస్తే వాళ్ళు ఉల్టా మనకే ఇది రివర్స్ అవుతోంది అనే అనుమానము, ఆందోళన, వైసీపీ వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఇచ్చామా, ఒకటి పోతే ఒకటవుతుందా అనేటువంటిది మొదలైంది. ఇందులో బేసిక్ ప్రిమైస్ ఏంటి మొత్తం వ్యవహారంలో, జగన్ క్రిస్టియన్ ఫెయిత్ కనుక హిందూ విశ్వాసాలను ఆయన కావాలనే ధ్వంసం చేస్తున్నాడు అన్న నరేటివ్ బిల్డ్ చేయవచ్చు అన్న దాంతో మొదలైంది. నిన్న కూడా అచ్చెన్నాయుడు కౌన్సిల్లో అదేగా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి హిందూ విశ్వాసాల పైన కావాలనే దాడి చేస్తున్నాడని. ఇది పొలిటికల్ క్రిటిసిజంగానే ఉంది తప్ప ప్రజల్లో యాక్సెప్టబిలిటీ వచ్చిందని అనుకోను. జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడని
అనుకునేవారు కూడా, జగన్మోహన్ రెడ్డి కాలంలో లడ్డు కల్తీ జరిగిందని అనుకునే వాళ్ళు కూడా డబ్బుల కక్కుర్తితో కల్తీ అయి ఉంటుందని అనుకుంటారు తప్ప జగన్ కావాలని చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఈ దేశంలో 80% ప్రజల విశ్వాసాలతో ఆడుకొని రాజకీయంగా నిలబడలేరు. జగన్ క్రిస్టియన్ కనుకనే ఓట్లేదు అనుకుంటే 151 సీట్లు ఇచ్చేవాళ్ళే కాదు కదా. 151 సీట్లు ఇచ్చారంటే అర్థమవుతుంది జగన్ తెలియదు అప్పటికి ప్రజలకు. అందువల్ల అది పెద్దగా సీరియస్గా తీసుకో, అంటే బేసిక్ ప్రిమైజ్, అంటే ఏ ప్రిమైజ్తోనైతే రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ కొట్టవచ్చని టీడీపీ ఆశించిందో లడ్డు వ్యవహారాన్ని ముందు పెట్టి ఆ ప్రిమైజ్ కాస్త క్వశ్చనబుల్ అయింది. ఈలోగా కొత్త డైమెన్షన్స్ కూడా వైసీపీ తీసుకొచ్చింది, హెరిటేజ్ డైమెన్షన్ తీసుకొచ్చింది. హెరిటేజ్కు అనుబంధంగా ఉన్నది అని ఆరోపించబడుతున్న డైరీ నుంచి టీటీడీకి ఇప్పించారని చెప్పి, అలాగే అసలు ఇదే కాకుండా ఇంకో మౌలికమైన ప్రశ్న వచ్చింది, అరే బయటనేమో 1000 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు టీటీడీకి నెయ్యి ఎట్లా సప్లై అవుతుంది అని. సో ఇది ఎక్కడెక్కడికో పోయి ఆఖరికి చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకునే అంశాలు కూడా పక్కకు పోయాయి. మీకు ఉదాహరణ క్వాంటమ్ వ్యాలీ ఇనాగ్రేట్ చేశారు ఈ మధ్య. మీకు గమనించండి, ఈనాడు జ్యోతిలో పేజ్ 1లో వార్త లేదు, ఆ రోజు లడ్డు వార్త, క్వాంటమ్ వార్త లేదు. నాతో చాలామంది టీడీపీ నాయకులు అన్నారు, ఏంటి సార్ ఇది మావాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మా క్వాంటమ్ గురించి మావాడు చెప్తే జనమంతా యాక్సెప్ట్ చేస్తారు. జగన్ ఆన్సర్ లేదు జగన్ దగ్గర. ఏ డేటా దగ్గరనే వైసీపీ ఎట్లా బోర్లా పడిందో చూసాం. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఉంది ఐటీ రంగంలో చేసిన కృషి వల్ల. ఆయన క్వాంటమ్ అంటే జనం నమ్ముతారు, అది అర్థమైనా కాకపోయినా అని. కానీ ఎక్కడా పేజ్ 1లో లేదు. నేను క్వాంటమ్ టెక్నాలజీస్ పైన ప్రొఫెసర్ రామచంద్రన్ ఎన్ఐటి రిటైర్డ్ ప్రొఫెసర్తో ఒక ఇంటర్వ్యూ చేశాను నా ఛానల్కు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొన్ని నెలల క్రితం పెట్టాను, అది 11,000 12,000 చూశారు. మొన్న క్వాంటమ్ వ్యాలీ ఇనాగ్రేషన్ అయినాక పెడితే 50,000 మంది చూశారు. 50,000 మంది చూశారు. అంటే అర్థం ఏంటి, క్వాంటమ్ పైన అంత అడ్వాంటేజ్ ఉండగా ఈనాడు జ్యోతిలో పేజ్ 1 వార్త లేదు, చంద్రబాబు నాయుడు నోట క్వాంటమ్ అనే చర్చ లేదు. క్వాంటమ్ పై ఈ బాత్రూమ్ కెమికల్స్ వచ్చింది. సో బాత్రూమ్ కెమికల్స్తో లడ్డు జరిగిందంటే జనం ఎట్లా నమ్ముతారు? ఫినాయిల్తో లడ్డు చేయొస్తుందా? ఎవరైనా డెమాన్స్ట్రేట్ చేసి చూపెట్టారా? ఇంకా బాత్రూమ్ కెమికల్స్తో లడ్డు ఎలా చేయొచ్చో డెమాన్స్ట్రేట్ చేసి చూపెట్టారు కదా. ఎవరికైనా కామన్ మ్యాన్ కూడా, పిల్లలకు కూడా అనుమానం వచ్చి, అరే యాసిడ్తో లడ్డు ఎట్లా చేస్తారు, ఫినాయిల్తో లడ్డు ఎట్లా చేస్తారు, బాత్రూంలో కూడా కెమికల్స్ ఇవే కదా మనకు తెలిసినాయి, ఇంకా హార్పిక్తో లడ్డు చేస్తారా, ఎట్లా చేస్తారు లడ్డు? అది సాధ్యమే కాదు కదా వాటితో లడ్డు చేయడం. అలా లడ్డు చేస్తే మనుషులు బతుకుతారా? హోమ్ మినిస్టర్ స్థాయిలో ఆరోగ్య ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎక్కడో కానీ కేసులు నమోదు కావాలి కదా. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్క కేసులో నమోదు కావాలి కదా. అది ఎట్లా మాట్లాడతారు మా వాళ్ళు? నాతో టీడీపీ నాయకులు, హోమ్ మినిస్టర్ ఎట్లా మాట్లాడతారండి, సీఎం అన్నాడు అనే వరకు ఇంకాస్త ఎక్కువ నాలని చెప్పి ఆరోగ్య సమస్యలు వచ్చిందంటే మమ్మల్ని ఎక్కడికి పోయిన అడుగుతున్నారు, ఏ హాస్పిటల్లో చేరిన లడ్డు ఇది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఇక్కడ మనం 2019-24 మధ్య నేనే 30 సార్లు లడ్డు తిన్నాను, తిరుమల లడ్డు కనీసం 30 సార్లు తిన్నాను నేను. నాకు ఏ ఆరోగ్య సమస్య రాలే. మీరు తింటారు, ఎవరు తింటారు? ఒక ఏడాదిలో మన హిందువులు ఎవరమైనా కనీసం ఒక 10 సార్లు లడ్డు తింటాం. ఎందుకంటే బంధువులు తిరుమల పైన లడ్డు వస్తుంది, ఫ్రెండ్స్ లడ్డు తిరుమల లడ్డు వస్తుంది, ఇంటి పక్కల తిరుమల పైన లడ్డు వస్తుంది, ఎవరిపైనా లడ్డు ఇంటికి వస్తుంది, ఎంతో కొంత వస్తుంది. హాఫ్ లడ్డో ఫుల్ లడ్డో లేకుంటే ఆఖరికి ఇంత పెట్టైనా వెళ్ళిపోతాం. మనం అందరం తిన్నాం కదా, మనకి ఎవరికి ఆరోగ్య సమస్యలు రాలే కదా. ఇంత సువిశాలమైన తెలుగు ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఒక సింగిల్ మెడికల్ కేసు రిపోర్ట్ కావాలి కదా, లడ్డు తిని వామిటింగ్స్ అయినట్టు, లడ్డు తిని ఇంకేదన్నా అయినట్టు. మరి హోమ్ మినిస్టర్ ఎట్లా చెప్తారు ఆరోగ్య సమస్యలు వచ్చిందని? ఇట్లాంటివన్నీ ఓవర్గా అనడం వల్ల తీవ్రమైన చెడ్డ పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు ఏమైనా మరి అర్థమైతే ఇది పొలిటికల్గా బూమరాంగ్ అవుతుంది అని గనక ఆగితే సంతోషం. కారణాలు ఏదైనా దీనిపైన ఆ దేవదేవుని ప్రసాదం పైన దాడిని ఆపితే మీరు కాస్త ఏదో ఒకటి తేలేదాకా, నేను మిమ్మల్ని ఏమీ రాజకీయ ప్రత్యర్థులు వదిలేయని నేను చెప్పను, చెప్పినా మీరు వదలరు. బోలెడు ఉన్నాయి అటాక్ చేస్తారు. ఈవెన్ సింథటిక్కి సరిపోతుంది. ఇక దాంట్లో బాత్రూమ్ కెమికల్స్ ఎందుకు కలుపుతారండి? దయచేసి వదిలేయండి, ఇక నన్న లడ్డును వదిలేయండి.